రాష్ట్రంలోని దాదాపు 31 లక్షల మందికి పైగా ఇంటి నిర్మాణానికి కృషి చేస్తున్నటువంటి పరిస్థితి రాష్ట్రంలో జరుగుతుంది. ప్రస్తుతం మనం గుంటూరు జిల్లా గ్రామంలో ఉన్నాము. ఇక్కడ దాదాపు 6,000 నుంచి 7,000 ఇళ్ల నిర్మాణం జరుగుతుంది. అంతేకాకుండా ఇప్పటికే నివాసం ఉన్నటువంటి ఇళ్లలో ఫస్ట్ ఫ్లోర్ కూడా వేసుకొని మరి కొంతమంది ఇక్కడ నివసిస్తూ ఉన్నారు. వారిని అడుగుదాం ఎట్లా ఏంటి, ఇప్పుడు ఎప్పుడు వచ్చారు ఏంటి అనే పరిస్థితి మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సొంతిల్లు కళ అయిద్దని అయితే నేను గుంటూరు అనుకోలేదండి. వాస్తవం చెప్తున్నాను. ఈ అద్దెలు కట్టి ఏం చేయాలా బాబు, సున్నం పనికైనా పోవాలా, ఏం చేయాలనుకుంటే ఆ జగన్ అన్న దయ వల్ల మాకు ప్లాట్ ఇచ్చాడు. ఏదో కష్టపడి ఇల్లు కట్టుకున్నాను. ఆటో మాకు ఇప్పుడు ఆటో డబ్బులు పడుతున్నాయి. ఇంతవరకు కదా మాకైతే పడలేదండి. మాకైతే బాగానే ఉందండి. జగన్ అన్న కాలనీ వల్ల మాకైతే ఏమి ప్రాబ్లం అయితే లేదు. ఎన్నాళ్ళు అవుతుంది ఇక్కడికి వచ్చి? మేము ఇప్పుడు వచ్చి ఇది 5వ నెల, 5 నెలలు అవుతుంది. క్రితం వచ్చారు. 5 నెలల క్రితం వచ్చాము. ఎట్లా మీరు అసలుకి అంటే మీరు ఎలా అప్లై చేసుకున్నారు ఇంటి కోసం? ఇప్పుడు వారంటీలు ఇంటింటికి వారంటీలు వస్తున్నారు. మమ్మల్ని పండుకున్న వాళ్ళని కూడా లేపి కూడా వారంటీలని, మీకు జగనన్న ఇల్లు ఇస్తున్నాడు, మీరు వారంటీల ద్వారా మీరు జగనన్న గురించి కట్టుకోవాలి, మీరు కట్టుకుంటే మీకు కొంత కార్పొరేషన్ పడుతుంది. వారంటీలు మాకు చాలా వరకు సాయం చేశారు. దానివల్ల మాకు చాలా ఉపయోగం వచ్చింది. ఎంత స్థలం ఇచ్చింది మీకు? మాకు ప్రభుత్వం సెంటు ఇచ్చింది. ఇంటి నిర్మాణానికి ఎంత ఇచ్చింది? ఇంటి నిర్మాణానికి 1,40,000 ఇచ్చింది. 1,80,000 ఇచ్చింది. 1,80,000 ఇచ్చాడు. స్థలం వచ్చింది. దానివల్ల మేము కొంత ఉపాధి కల్పించుకొని కొంత డబ్బు పోగు చేసుకొని కొంత అప్పు అది తెచ్చుకొని ఇల్లు కట్టుకొని ఇంట్లో ఉంటాం. పైన కూడా వేసుకున్నారు. పైన కూడా ఒక రేసు. అంటే నాకు 2 అమ్మాయిలు. ఒక అమ్మాయికి భర్త లేడు. దానివల్ల నాకు ఎట్లా నాకు జీవనం నడవాలి కదా అని పైన ఒక రేకులు వేసుకొని హ్యాపీగా అయితే ఉంటున్నాను. ఇప్పుడు జగన్ అంతా జగన్ వల్ల వచ్చిందే నాకు. జగన్ ప్రభుత్వం జగన్ అన్న వచ్చిన తర్వాతనే మాలాంటి బీద కార్మికులకు, ఆటో కార్మికులకు చాలా మందికి చాలా ఉపయోగపడుతున్నాడు. దీంట్లో ఉన్నప్పుడు ఎలా ఉండేది, ఇప్పుడు సొంత ఇల్లు వచ్చిన తర్వాత ఎలా ఉంది? సొంత ఇల్లు వచ్చిన చాలా హాయిగా ఉంది సార్. అంటే ఎట్లా బయటనా ఇప్పుడు అద్దిల్లే కదా. సొంత ఇల్లు వచ్చినాక ప్రాణానికి హాయిగా ఉంది సార్. తినకున్నా హాయిగా ఉంది. మీరు ఎప్పుడన్నా ఊహించారా అసలు? నేనైతే ఊహించలేదండి. నాకు జగన్ అన్న ఇల్లు వస్తుంది, నేను ఇక్కడ గుంటూరులో ఇల్లు కట్టుకుంటానైతే ఊహించలేదండి. నా సొంతింటి కళ, మా ఫ్యామిలీకి మా సొంతింటి కళ. నన్ను చాలా మంది కూడా విగతాలు చేశారు. గుంటూరులో ఉండి ఏం సంపాదించాము, ఏం చేస్తున్నాం అనేది కూడా చాలా మంది కూడా నన్ను విగతాలుగా చేశారు. అసలు ఏ ఊరు మీది? తెలంగాణ. తెలుసు. ఇక్కడికి వచ్చి మీరు జీవనం సాగిస్తారు. ఇక్కడికి వచ్చి జీవనం సాగిస్తుంటే మా బంధువులు ఎగతాళి చేశారు. చాలా మంది ఎగతాళి చేశారు. అసలు మమ్మల్ని అసలు ఒక మాట చెప్పాలంటే అసలు మేము ఉన్నవాళ్ళు ఏమన్నట్టు కూడా అంత ఇది కల్పించారు. జగనన్న దయ వల్ల ఇప్పుడు అందరితో కలిసి సొంత ఇల్లు కళ నిలవేరింది. 2 పిల్లలు చదివించుకుంటున్నాను. సొంత ఇంటి నిర్మాణం చేసుకున్న తర్వాత మీకు ఆత్మధైర్యం ఎలా వస్తుంది? ఇప్పుడు సొంత ఇల్లు అంటే ఒక హోదా, ఆత్మాభిమానం. సొంత ఇల్లు ఆయనకి ఏంది, ఇప్పుడు బాగున్నాడు మనిషి, సొంత ఇల్లు కట్టుకున్నాడు, 2 స్టేర్లు వేసాడు. ఇది ఎవరి వల్ల వచ్చిందంటారు? జగన్ వల్లనే వచ్చింది. నా వరకైతే జగన్ వల్లనే వచ్చిందండి. ఏ ప్రభుత్వం, ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం చూసినా, నేను టీడీపీ ప్రభుత్వం చూసినా, అన్ని ప్రభుత్వాలు చూసినా, ఎవ్వరు కూడా కనీసం మా ఆటో కార్మికులు పట్టించుకుంటే మానవుడు ఇంతవరకు లేదండి. జగన్ అన్నే మాకు ఆటో కార్మికులు అనుకోలే, మేము ఇల్లు కట్టుకుంటామని అనుకోలే. జగన్ అన్న వచ్చిన తర్వాతే మాకు 18,000 పడతాయి. జగన్ అన్న ఇల్లు స్థలం ఇచ్చాడు మాకు. అన్ని హ్యాపీగా ఉన్నాయి సార్. ఇల్లు లేకుండా ఉన్నాము, అద్దిళ్ళలో ఉన్నాము. పెళ్లిళ్ళు చేస్తే కూడా అందరు ఎగతాలు చేశారు. ఇంతమంది వస్తున్నారు, ఇంతమంది పోతున్నారు, ఇంతమందికి ఏడుంటే నీళ్ళు అని కూడా ఏతాలు చేశారు. ఇల్లు కూడా ఖాళీ చేపించారు మాకు. గతంలో ఇబ్బంది పడ్డారు, చాలా కష్టపడ్డాం సార్ మేము. మరి ఈ రోజున మరి మీకు జగన్ అన్న వాళ్ళనే వచ్చింది మాకు. అది కూడా మీ పేరు మీద వచ్చింది. మా పేరు సరస్వతి సార్. సరస్వతి నిలయం అని మీరు పెట్టుకున్నారు. మీకు ఒక బోర్డు కూడా ఇచ్చారు. నిన్ననే ఇచ్చిపోయారు సార్. ఏంటమ్మా అసలు ఏంటి మరి ఇటువంటి పేదలను పట్టించుకున్నటువంటి ప్రభుత్వం గతంలో ఎక్కడన్నా ఉందా? ఎక్కడా లేదు సార్. ఇన్ని సంవత్సరాల కంచి చంద్రబాబు నాయుడు వచ్చిండు కానీ ఎవరికైనా రూపాయి ఇచ్చేది లేదు. చంద్రబాబు నాయుడు ఆ ఊరిక పేరుకే కానీ మాకైతే ఏం చేయలేదు, పేదలకు ఏం చేయలేదు సార్. ఏం చేయలే, పేదల్ని అసలు పట్టించుకోలే. ఓట్లు వేయించుకునే రోజులే తిరిగేవాడు కానీ ఏమీ లేదు మాకు.
జగనన్న వల్లనే మాకు 18,000 అయినా ఇవైనా కరువులో మాకు అప్పుడు కరోనా వచ్చినప్పుడు కూడా మాకు 18,000 ఎత్తేనే ఇల్లెద్ద కట్టుకున్నాం మేము. అన్ని హ్యాపీగా జరిగిపోతున్నాయి సార్. 2024 సంబంధించి మరి ఇటువంటి కార్యక్రమాలు చేసిన ప్రభుత్వం వస్తా లేకపోతే మిగతా ప్రభుత్వం వస్తా అనుకుంటున్నారా? లేదండి, జగనే వస్తాడండి. చాలా వరకు అయితే జగనే వస్తాడు. చాలా వరకు మేము ఊహించే వరకు అయితే జగన్ అన్నే వస్తాడు మాకు. చంద్రబాబు కూడా చాలా పథకాలు ఇస్తున్నారు అంటున్నారు. ఏమి ఇవ్వట్లేరు, ఏమి లేవు, ఏమి లేవు, ఎవరికి ఏమి లేవు. సరస్వతి అనే ఆవిడ పేరు మీద ప్రభుత్వం అయితే మరి 1 సెంటు స్థలం ఇచ్చింది నిర్మాణానికి. మరి సొంత ప్రభుత్వం కొంత డబ్బులు కూడా కేటాయించింది. దాదాపు 1,80,000 ప్రభుత్వ సాయం అందిస్తే వీరు కొంత వేసుకొని ఇక్కడ సుందరమైన నందనవనంలా ఉండేటువంటి ఒక ఇంటి నిర్మాణాన్ని చేపట్టారు. ప్రస్తుతం మనం వాసం సరస్వతి నిలయంలో ఉన్నాము. సరస్వతి గారి ఇంట్లో ఎలా ఉంది ఏంటి, అసలు ఎన్ని బెడ్రూమ్స్ వచ్చినాయి, ఎట్లా ఉంది ఏంటి అనేది చూసే ప్రయత్నం చేద్దాం. ఎన్ని బెడ్రూమ్స్ వచ్చినాయి మీకు? 1 బెడ్రూమ్, హాలు, వంటగది సార్. ఓకే, అంతా చక్కగా సర్దుకున్నాం సార్. చాలా కలర్ఫుల్ గా ఉంది హౌస్ అయితే. చాలా బాగుంది. ఇదిగోండి, ఇది ప్రస్తుత రాంగులోనే ఇక్కడ దేవుడు గది కూడా ప్రత్యేకంగా దేవుడి గది ఇక్కడ నిర్మాణం చేసుకున్నారు. కిచెన్ కూడా చాలా బాగుంది. కిచెన్ కూడా చాలా సుందరంగా విశాలవంతంగా ఉంది. ఒక తర్వాత ఇప్పుడు వచ్చేసి మనం ప్రస్తుతం ఇక్కడ హాల్లో ఉన్నాము. మనం ఇది హాలు, ఇది సరస్వతి గారి హాల్లో ఉన్నాము. ప్రస్తుతం ఇక్కడ బెడ్రూమ్, ఒక సింగిల్ బెడ్రూమ్ అయితే రావడం జరిగింది. సింగిల్ బెడ్రూమ్ కూడా చాలా విశాలంగా ఉందని కూడా చెప్పుకోవచ్చు. జగన్మోహన్ రెడ్డి ఇచ్చినటువంటి సెంటు స్థలంలోనే ఇంత సుందరంగా చాలా చక్కగా మరి హౌస్ని నిర్మించుకొని వీరు జీవనం సాగిస్తున్నారు. మొన్నటి వరకు కూడా అద్దెంట్లో ఉన్నటువంటి సరస్వతి గారి ఫ్యామిలీ ఇప్పుడు సొంత ఇంట్లోకి వచ్చింది. సొంత నిర్మాణం చేసుకున్నారు. ఈ సరస్వతి గారు అయితే నిజంగా మరి చాలా ఎమోషనల్గా చాలా హ్యాపీగా ఉంది సార్. చాలా హ్యాపీగా ఉంది మాకు.